రైట్ అమ్మా. ఇప్పుడు అలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియల్ పుల్లీ అంటే ఏంటి? ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఇదిగోండమ్మా పుల్లీ ఎలా ఉంటుంది. ఈ పుల్లీ ఏమై ఉండాలి? మాస్లెస్ అయి ఉండాలి. మనకు ఉండే అన్ని ఐడియల్ పుల్లీసే. ఓకే, ఈ లెసన్లో రొటేషనల్ మోషన్లోకి వెళ్ళినప్పుడు పుల్లీకి మాస్ కూడా ఉంటుంది. సో ఐడియల్ పుల్లీ మాస్లెస్ అయి ఉంటుంది, ఇంకా ఫ్రిక్షన్లెస్. ఓకేనా? మాస్లెస్, ఫ్రిక్షన్లెస్. సపోజ్ ఇలా వేలాడదీసాం పుల్లీని. స్ట్రింగ్లో ఇక్కడ టెన్షన్ టీ ఉందనుకోండి, ఇక్కడ కూడా టెన్షన్ టీనే ఉంటుంది, ఎందుకంటే సేమ్ స్ట్రింగ్ కాబట్టి. ఇది సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ ఎంత టెన్షన్ ఉంటే ఇక్కడ కూడా అంత టెన్షన్ ఉంటుందమ్మా. ఆ స్ట్రింగ్ కూడా మాస్లెస్, ఇన్ఎక్స్టెన్సిబుల్ ఐడియల్ స్ట్రింగ్ అనమాట. సో ఇది టెన్షన్ టీ, ఇది టెన్షన్ టీ అయితే ఆటోమేటిక్ ఇదేమవుతుందమ్మా? టెన్షన్ 2T అవుతుంది. ఓకే, ఇది టీ, ఇది టీ. సో ఆటోమేటిక్గా పైన టెన్షన్ ఎంత వస్తుందమ్మా? 2T వస్తుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో పాయింట్. సపోజ్ ఇలా ఉందనుకుందాం, ఇలా ఉందనుకుందాం, థ్రెడ్స్ ఇలా ఉన్నాయనుకుందాం అమ్మా. ఓకే, ఇవి సమ్ ఏం చేద్దాం? హారిజాంటల్ తోటి తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. మన ఇష్టం కదా. హారిజాంటల్తో తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. సో ఇటు టెన్షన్ టీ, ఇటు టెన్షన్ టీ ఇలా ఉంటుంది. మరి ఇక్కడ ఎంత టెన్షన్ ఉంటుంది అంటే ఈసారి 2T రాయకూడదు. ఇలా స్ట్రైట్గా ఉన్నప్పుడు 2T రాస్తాం, బట్ ఇక్కడ స్ట్రైట్గా లేవు, ఇలా ఎలా ఉన్నాయి ఇవి? క్రాస్గా తీటా అనే యాంగిల్ చేస్తుంది. సో ఈ కేసులో మనం టెన్షన్ ఎలా రాస్తాం? పైన టెన్షన్ ఎలా రాస్తాం? ఓకే, ఈ కాన్సెప్ట్ తెలుసుకుంటే నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? రైట్. సో జాగ్రత్త చూడండి. దీని ఈ టెన్షన్ని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసాం అనుకోండి. ఇటేం వస్తుంది? టీ కాస్ తీటా వస్తుంది. ఈ డైరెక్షన్లో ఏమొస్తుందమ్మా? టీ సైన్ తీటా వస్తుంది. అలాగే ఈ టెన్షన్ కూడా 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే ఇటు టీ కాస్ తీటా వస్తుంది. కిందకి ఏమొస్తుందమ్మా? టీ సైన్ తీటా వస్తుంది. మనకు దీంతో సంబంధం లేదు, ఎలాగో ఆపోజిట్ క్యాన్సిల్ అయిపోతే దాంతో సంబంధం లేదు. కిందకి ఏం పని చేస్తుందమ్మా? టీ సైన్ తీటా ప్లస్ టీ సైన్ తీటా, 2T సైన్ తీటా పనిచేస్తుంది. దేర్ఫోర్ పైకి కూడా 2T సైన్ తీటా పనిచేస్తుంది. ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, గుడ్డిగా వేసేయకండి అమ్మా. ఇక్కడ టీ ఉంది కదా అని చెప్పి ఇక్కడ 2T వేసేయకండి. ఇక్కడ ఒక యాంగిల్ చేస్తుందని వాడు ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు మనం కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎవరు పనిచేస్తున్నారు అది మనం చూడాలి. ఓకే, రైట్. నీట్లోని ఐఐటీజేలోని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి అడిగాడమ్మా. అదేంటో చూడండి, ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏంటో చూడండి. సో ఇదొక పుల్లి. ఓకే, ఈ పుల్లికి ఇక్కడ మాస్ తగిలించారు. ఎంత తగిలించారని మనకు సంబంధం లేదు. 10 kg 20 kg మనకు సంబంధం లేదు. ఓకే, లైట్ తీసుకోండి. ఓకే, ఇటు నుంచి థ్రెడ్ ఎలా వచ్చింది? ఓకే, ఇక్కడ ఒక మాస్ పెట్టుంది. ఇక్కడ ఒక స్మూత్ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఇక్కడ ఒక మాస్ పెట్టించారు. ఇది ఎటువంటి సర్ఫేస్ అమ్మా? స్మూత్ హారిజాంటల్ సర్ఫేస్. ఇక్కడ ఒక మాస్ పెట్టించారు. ఓకే, ఈ థ్రెడ్ హారిజాంటల్ తోటి తీటా అనే యాంగిల్ చేస్తుంది అని ఇచ్చేసాడు. ఈ మాస్ ఎంత అనేది మనకి ఇవ్వలేదమ్మా. M1 M2 అనుకోండి మీరు. ఇది M1 ఇది M2 అనుకోండి, మీ ఇష్టం. ఈ మాస్ ఎంత అనేది మనకి ఇవ్వాల. ఓకే, ఏమి ఇచ్చాడమ్మా? ఇక్కడ ఒక పుల్లి ఉంది. ఓకే, ఈ పుల్లికి ఇటువైపు మాస్ M1 తగిలించాం, ఇటువైపు మాస్ M2 ఉంది. ఓకే, ఈ మాస్ U అనే వెలాసిటీతో ఇలా వెళ్తుందట కిందకి. ఈ మాస్ U అనే వెలాసిటీతో ఇలా కిందకి వెళ్తుంది. ఈ మాస్ V అనే వెలాసిటీతో ఇలా వెళ్తుందట. జాగ్రత్త చూడండి అమ్మా. ఈ మాస్ U అనే వెలాసిటీతో ఇలా కిందకి వెళ్తుంది. ఈ మాస్ ఏమో V అనే వెలాసిటీతో ఇలా వెళ్తుందట. అయితే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ U అండ్ V? యూకి వీకి మధ్యలో రిలేషన్ ఏంటి అని అడిగాడమ్మా. అంతే. అసలు ఈ మాసెస్ కూడా ఇవ్వలేదమ్మా. జస్ట్ ఇది U అనే వెలాసిటీతో కిందకి వెళ్తుంది, ఇది V అనే వెలాసిటీ తోటి ఇలా వెళ్తుంది అని ఇచ్చాడు. అంతే, ఫినిష్. మాసెస్ కూడా ఏమి ఇవ్వలే. ఓకే, రైట్. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి? సింపుల్, మనకు తెలిసిన టెక్నిక్ అమ్మ ఏంటది?
వర్క్ డన్ బై ఇంటర్నల్ ఫోర్సెస్ షుడ్ బి ఈక్వల్ టు 0. సో ఇక్కడ టెన్షన్ ఎంత అమ్మా, టీ అనుకుందాం. సో ఆటోమేటిక్ ఈ టెన్షన్ కూడా టీ అవుతుంది. ఓకే, ఇక్కడ టెన్షన్ టీ కాబట్టి ఆటోమేటిక్ ఈ టెన్షన్ కూడా ఏమవుతుంది, టీ అవుతుంది. ఈ టెన్షన్ మనం 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే ఈ డైరెక్షన్లో టీ కాస్ తీటా వస్తుంది. తీటా ఎటు ఉంటే ఆ డైరెక్షన్లో టీ కాస్ తీటా, దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో టీ సైన్ తీటా వస్తుంది. ఓకే, అసలు దీనికి ఈ వెలాసిటీ రావడానికి కారణం ఎవరు, టీ కాస్ తీటానా టీ సైన్ తీటా అంటే టీ కాస్ తీటానే. ఓకే, ఈ వెలాసిటీకి కారణం ఎవరమ్మా, టీ కాస్ తీటా. సో దీంతో సంబంధం లేదు మనకి, ఓన్లీ టీ కాస్ తీటానే కావాలి మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన ట్రిక్ అప్లై చేద్దాం. ఏంటి ఆ ట్రిక్, సమ్ ఆఫ్, చూడండి ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడు కాబట్టి మనం పవర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడు కాబట్టి సిగ్మా పవర్ క్యాలిక్యులేట్ చేద్దాం. సిగ్మా పవర్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల సిగ్మా పవర్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనకు సంబంధం లేదు. ఓకే, ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల సిగ్మా పవర్ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడమ్మా, ఇక్కడ ఇంటర్నల్ పవర్ ఏమవుతుంది, ఇక్కడ టెన్షన్ టీ పైకి ఉంది, వెలాసిటీ కిందకు ఉంది, కాబట్టి పవర్ ఏమవుతుందమ్మా మైనస్ టీయూ. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మైనస్ టీయూ, పైకి టీ కిందకి యూ, సో మైనస్ టీయూ. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మనం కాంపోనెంట్ తీసుకున్నాం, ఎందుకంటే ఈ టెన్షన్లో ఈ కాంపోనెంట్ మాత్రమే దీనికి వెలాసిటీ ఇస్తుంది, ఈ కాంపోనెంట్ ఇవ్వట్లా. కాబట్టి మనం కేవలం ఈ కాంపోనెంట్ మాత్రమే కన్సిడర్ చేయాలి. సో ఇదేమో రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది, వెలాసిటీ కూడా రైట్ హ్యాండ్ సైడ్కే ఉంది. సో రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనం ప్లస్ టీ కాస్ తీటా ఇంటూ వి రాస్తాం. దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే దాని మీనింగ్ ఏంటి, టీ కాస్ తీటా ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు టీయూ. టీ క్యాన్సిల్ అయింది అంటే యూ ఈక్వల్ టు వి కాస్ తీటా, లేదంటే వి ఈక్వల్ టు యూ బై కాస్ తీటా. ఓకే, వి ఈక్వల్ టు యూ బై కాస్ తీటా. అర్థమైందమ్మా? పాజ్ చేసి రాసుకుంటారా, పాజ్ చేసి రాసుకోండి. ఇటువంటిదే ఐఐటి జేఈలో ఒకసారి ప్రాబ్లం, ఇది నీట్లో అడిగినట్టున్నాడు, సేమ్ ఇలాంటిదే జేఈలో కూడా అడిగాడమ్మా క్వశ్చన్. ఒక్కసారి అది కూడా చెప్పేస్తా, ఓకేనా? చెప్పేస్తున్నాను, ఇది రాసుకున్నారని అనుకుంటున్నాను, చెప్పేస్తున్నా. సేమ్ అటువంటి క్వశ్చనే అమ్మా, సేమ్ అటువంటి క్వశ్చనే. ఓకే, చూడండి క్వశ్చన్ ఏం అడిగాడో చూడండి. ఇక్కడ ఒక పుల్లి ఉంది, ఇక్కడ కూడా ఒక పుల్లి ఉంది. ఓకే, ఇటువైపు నుంచి ఒక థ్రెడ్ ఇలా వచ్చిందమ్మా, ఇటువైపు నుంచి కూడా ఒక థ్రెడ్ ఇలా వచ్చింది, ఇలా థ్రెడ్స్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ సమ్ మాస్ తగిలించారు. ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక ఈ థ్రెడ్ని ఇలా పట్టుకుని యూ అనే వెలాసిటీ తోటి ఇలా కిందకి లాగారు. సేమ్ అలాగే ఈ థ్రెడ్ని కూడా యూ అనే వెలాసిటీ తోటి కిందకి లాగారు. ఈ రెండు ఇలా కిందకి లాగినప్పుడు ఇది పైకి వెళ్తుంది కదా, ఎంత వెలాసిటీతో వెళ్తుంది అంటే వి అనే వెలాసిటీ తోటి పైకి వెళ్తుంది అనుకుందాం. ఏమా, వి అనే వెలాసిటీ తోటి ఇది పైకి వెళ్తుంది అనుకుందాం. యూ అనే వెలాసిటీ ఇది కిందకి లాగాము కాబట్టి వి అనే వెలాసిటీ తోటి ఇది పైకి వెళ్తుంది అనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, మళ్ళీ ఏమడిగాడంటే రిలేషన్ బిట్వీన్ యూ అండ్ వి అడిగాడమ్మా. అయితే ఇక్కడ ఇంకో డేటా ఇచ్చాడు. ఆ డేటా ఏంటంటే ఈ థ్రెడ్స్ తీటా అనే యాంగిల్ చేస్తున్నాయట ఇలాగా, ఆ థ్రెడ్స్ తీటా అనే యాంగిల్ చేస్తున్నాయంట ఇలాగా. ఓకే, ఇది విషయం, రైట్. ఓకే, ఈ థ్రెడ్స్ తీటా అనే యాంగిల్ చేస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ నేను డ్రా చేయట్లేదు. థ్రెడ్స్ తీటా అనే యాంగిల్ చేస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. వాడు ఇచ్చాడు, క్వశ్చన్లో ఇచ్చాడు తీటా అనే యాంగిల్ చేస్తుంది అంటే ఇక్కడ నేను కాంపోనెంట్స్ కింద డివైడ్ చేయాలి కదా, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి అలా పెట్టా. సరే అమ్మా, ఇక్కడ మనం ఒక పాయింట్ ఇలా తీసుకుందాం. అంటే ఈ పాయింట్ యూ అనే వెలాసిటీ తోటి ఇలా వెళ్తుంది అంటే ఇక్కడ టెన్షన్ టీ పైకి పనిచేస్తుంది, సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ కూడా టెన్షన్ టీ ఇలాగే ఉంటుంది. ఇది కూడా సేమ్ స్ట్రింగ్ అమ్మా, డిఫరెంట్ స్ట్రింగ్స్ కాదు, సేమ్ స్ట్రింగ్. సో ఇది కూడా టెన్షన్ టీ, సో ఇక్కడ కూడా టెన్షన్ టీ ఇలాగే పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ టెన్షన్ని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేద్దాం. ఒకటి పైకి ఉంటుంది, ఒకటి ఇటు పక్కకు ఉంటుంది. ఇటేమో ఇది తీటా కాబట్టి ఇటు టీ కాస్ తీటా వస్తుంది, ఇటు టీ సైన్ తీటా వస్తుంది. అలాగే ఈ టెన్షన్ కూడా 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే హారిజాంటల్ కాంపోనెంట్, వెర్టికల్ కాంపోనెంట్. సో ఇటేమొస్తుంది టీ సైన్ తీటా వస్తుంది, ఈ డైరెక్షన్లో టీ కాస్ తీటా వస్తుంది. సో టోటల్గా ఈ డైరెక్షన్లో ఉన్న టెన్షన్ ఏంటమ్మా, 2t కాస్ తీటా. సో ఈ మాస్ మీద పనిచేస్తున్న టెన్షన్ ఎంత, 2t కాస్ తీటా. ఇప్పుడు మనం మళ్ళీ సిగ్మా పవర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ వెలాసిటీ అడిగాడు కదా,
వెలాసిటీ ఇచ్చాడు కదా, సో సిగ్మా పవర్ మనం క్యాల్కులేట్ చేసి దాన్ని జీరోకి ఈక్వేట్ చేద్దాం. చూడండి ఇక్కడ టెన్షన్ టీ పైకి ఉంది, వెలాసిటీ యూ కిందకు ఉంది, కాబట్టి మైనస్ టీయూ అనేది పవర్. ఇక్కడ 2t cos θ, ఈ పాయింట్ ఎంతమ్మా, ఈ పాయింట్ దగ్గర టెన్షన్ ఎంత 2t cos θ, t sin θ ఇదమ్మా. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది, దాంతో సంబంధం లేదు. పైకి పనిచేసే టెన్షన్ ఎంత 2t cos θ. సో 2t cos θ పైకి ఉంది, వెలాసిటీ కూడా పైకి ఉంది, కాబట్టి మనం ప్లస్ రాస్తాం 2tv cos θ. నెక్స్ట్ ఇక్కడికి రండి, ఇక్కడ టెన్షన్ టీ పైకి ఉంది, యూ కిందకు ఉంది, కాబట్టి పవర్ ఏమవుతుందమ్మా మైనస్ టీయూ. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి పవర్ ఏమవుతుంది మైనస్ టీయూ. దట్ షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే 2tv cos θ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీయూ. అటు వైపుకి వెళ్తే ప్లస్ 2tu, మైనస్ 2tu అమ్మ, అటు వెళ్తే ప్లస్ 2tu. సో 2 క్యాన్సిల్, tt క్యాన్సిల్, మళ్ళీ మనకు ఆన్సర్ ఏమొచ్చిందమ్మా v cos θ ఈక్వల్ టు u, అంటే v ఈక్వల్ టు u బై cos θ. సింపుల్ క్వశ్చన్, ఐఐటి జేఈ అడ్వాన్స్డ్లో అడిగాడు మీ క్వశ్చన్. ఓకే, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇక్కడ 3 క్వశ్చన్స్ పెట్టామా, 3 క్వశ్చన్స్ని మనం సింగిల్ లైన్లో సాల్వ్ చేస్తాం చూడండి. ఓకే, ఇవన్నీ వెలాసిటీకి సంబంధించింది, సింగిల్ లైన్లో ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. రైట్, సో చూడండి అమ్మ, ఇక్కడ ఇలా చూడండి, ఇది మోబుల్ పుల్లి, ఇది మోబుల్ పుల్లి, ఇది మోబుల్ పుల్లి, ఇది మోబుల్ పుల్లి. సో ఇప్పుడు మన దీంట్లో మోబుల్ పుల్లి కూడా ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. సో ఇందాక వరకు ఫిక్స్డ్ పుల్లీసే చేసాం, ఇక్కడ మోబుల్ పుల్లి వచ్చింది. ఓకే, మోబుల్ పుల్లి వచ్చినా మన కాన్సెప్ట్ అయితే మారదమ్మా. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ v1 అనే వెలాసిటీతో ఇలా వస్తుందట, ఈ బ్లాక్ v2 అనే వెలాసిటీ తోటి పైకి వెళ్తుందట. అయితే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ v1 అండ్ v2 అంటున్నాడు. ఓకే రైట్, ఫస్ట్ మనం టెన్షన్స్ చూద్దాం. ఇక్కడ టెన్షన్ టీ అనుకుందాం. సో ఇక్కడ కూడా టెన్షన్ టీ అవుతుంది, సేమ్ స్ట్రింగ్ కాబట్టి. ఇదే స్ట్రింగ్ ఇలా వచ్చిందమ్మా, మళ్ళీ సేమ్ స్ట్రింగ్ ఇలా పైకి వెళ్తుంది, కాబట్టి ఇక్కడ కూడా టెన్షన్ టీ అవుతుంది. ఇక్కడ టెన్షన్ టీ, ఇక్కడ టెన్షన్ టీ, కాబట్టి ఇక్కడ టెన్షన్ ఏమవుతుంది 2t. ఈ డైరెక్షన్లో 2t ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే అలాంగ్ లోపలికి ఉంటుంది కదా, సో 2t ఉంటుంది. సో ఇక్కడ టెన్షన్ టీ, ఇక్కడ టెన్షన్ టీ, కాబట్టి ఇక్కడ టెన్షన్ ఏముంటుంది 2t. ఫినిష్. ఇప్పుడు మనం ఏం చేయాలి, సిగ్మా పవర్ టోటల్ సమ్ ఆఫ్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ పవర్ వాల్యూ దేనికి ఈక్వేట్ చేయాలి, 0కి ఈక్వేట్ చేయాలి. పవర్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ పనిచేస్తున్న ఫోర్స్ ఏంటి, టెన్షన్ టీ, వెలాసిటీ v1. టెన్షన్ పైకి ఉంది, వెలాసిటీ కిందకు ఉంది, అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మైనస్ టీ ఇంటూ v1. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, టెన్షన్ 2t పైకి ఉంది, వెలాసిటీ v2 పైకి ఉంది, రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ప్లస్ 2t ఇంటూ v2. ఈ సమ్ దేనికి ఈక్వల్ అవ్వాలి, 0కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో మైనస్ tv1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2vt2. మైనస్ మైనస్ క్యాన్సిల్, దట్ తీసుకెళ్ళాలన్నమాట, టీటీ క్యాన్సిల్. సో మనకి ఏం మిగిలింది, v1 ఈక్వల్ టు 2v2. ఫినిష్ అయిపోయింది. సింగిల్ స్టెప్ అమ్మ, ఒకే ఒక స్టెప్, ఇదే స్టెప్లో అయిపోయింది మొత్తం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ భయంకరంగా ఉంది డయాగ్రామ్, అయినా కానీ మనం చూడాల్సింది ఏం లేదమ్మా. చూడండి, ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయి. ఆ 3 బ్లాక్స్కి వెలాసిటీస్ ఇలా ఉన్నాయి. ఇది 2 మీటర్స్ పర్ సెకండ్, ఇదేమో 4 మీటర్స్ పర్ సెకండ్, రెండు కిందకే ఉన్నాయి. అయితే దీని వెలాసిటీ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఇది 2 మీటర్స్ పర్ సెకండ్, ఇది 4 మీటర్స్ పర్ సెకండ్ అమ్మా. దీని వెలాసిటీ ఎంత అన్నాడు. దీని వెలాసిటీ పైకి ఉంటుందా కిందకు ఉంటుందా అంటే చూడమ్మా, ఇది కిందకి లాగుతుంది, ఇది కిందకి లాగుతుంది. సో ఆటోమేటిక్ ఇది పైకి వెళ్తుంది. ఓకే, అయితే మనకు తెలియదు పైకి వెళ్తుందో కిందకి వెళ్తుందో మనకు తెలియదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కిందకు వస్తుంది అనుకుందాం, ఈ వెలాసిటీ కూడా కిందకే ఉంది అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, మనకు తెలియదమ్మా వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటుందో తెలియదు. నేను కిందకి అనుకుని వెళ్తున్నా, యాక్చువల్గా పైకి వెళ్తుంది, బట్ నేను కిందకి అనుకుని వెళ్తున్నా. ఓకే, పైకి వెళ్తుందో కిందకి వెళ్తుందో మనకు తెలియదమ్మా, పైకో కిందకో మనకు తెలియదు. ఓకే రైట్, సరే చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ టెన్షన్ టీ అనుకుంటా, సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ కూడా టెన్షన్ టీ ఉంటుంది, సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ కూడా టెన్షన్ టీ ఉంటుంది, సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ కూడా టెన్షన్ టీ ఉంటుంది. కామన్ ఇది. ఇక్కడ టీ కాబట్టి ఇక్కడ ఏముంటుందమ్మా 2t ఉంటుంది. ఫినిష్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మనం వెలాసిటీస్ ఇచ్చాడు కాబట్టి మనం పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఇక్కడ టెన్షన్ టీ పైకి ఉంది, వెలాసిటీ కిందకు ఉంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మైనస్ 2 ఇంటూ టీ. ఇక్కడ టెన్షన్ టీ పైకి ఉంది, వెలాసిటీ కిందకు ఉంది కాబట్టి మైనస్ 2t ఇంటూ v. ఇక్కడ చెప్పండి అమ్మా,
టెన్షన్ టీ పైకి ఉంది, వెలాసిటీ కిందకు ఉంది కాబట్టి రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి -4t ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, టీలు క్యాన్సిల్ చేసేయండి, టీలు కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు. ఇంకేం మిగిలిందమ్మా ఇక్కడ మనకి -4 -2 -6 -2v ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2v ఎటు వెళ్తే 2v ఈక్వల్ టు -6 అంటే v ఈక్వల్ టు -3 m/s వచ్చిందమ్మా. -3 ఎందుకు వచ్చింది? మనం డైరెక్షన్ తప్పు తీసుకున్నాం కాబట్టి మైనస్ వచ్చింది. ఓకే, మనం డైరెక్షన్ ఇలా తీసుకున్నాం అమ్మా, సో -3 వచ్చింది. బాబు డైరెక్షన్ ఇలా కాదు ఇలా ఉంటుంది అని చెప్పి మనకి ఆన్సరే చెప్తుందమ్మా. సో ఈ డైరెక్షన్లో అది ఎంత వెలాసిటీతో వెళ్తుందమ్మా? 3 m/s వెలాసిటీ తోటి పైకి వెళ్తుంది. 3 m/s వెలాసిటీ తోటి పైకి వెళ్తుంది. ఓకే, ఏముందమ్మా ఇందులో? ఇటువంటివి కూడా వదిలేసి వస్తారు చాలామంది. ఓకే, వదలాల్సిన పనే ఉందమ్మా, సింపుల్ సింగిల్ స్టెప్. ఓకే, ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చూసే ముందు భయపడిపోతారు, ఏంటిది భయంకరంగా ఉందని. ఏముండదు అందులో. ఓకే, మనకి ట్రిక్ తెలిస్తే, ట్రిక్ తెలియదు అనుకోండి అమ్మా, ఇది సాల్వ్ చేయడానికి 5 నిమిషాలు పడుతుంది. ట్రిక్ తెలిస్తే 30 seconds లోపు అయిపోతుంది. ఇచ్చోండి అమ్మా. ఓకే, ముందు టెన్షన్ క్యాల్కులేట్ చేద్దాం. ఇక్కడ టెన్షన్ టీ ఇలా ఉంటుంది, ఇక్కడ టెన్షన్ టీ ఇలా ఉంటుంది. ఓకే, ఇది టెన్షన్ టీ, ఇది టెన్షన్ టీ కాబట్టి సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ కూడా టెన్షన్ టీ ఉంటుంది, ఇక్కడ కూడా టెన్షన్ టీ ఉంటుంది. ఓకే, ఇది టీ కాబట్టి ఇక్కడ ఏముంటుందమ్మా? 2t ఉంటుంది. సేమ్ స్ట్రింగ్లో ప్రతి పాయింట్ దగ్గర టెన్షన్ సేమ్ అమ్మా. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి? పవర్ క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ చూడండి, టీ ఇటే ఉంది, 4 m/s వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి t × 4t. రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి 4t రాశారు. ప్లస్ ఇది అమ్మ, ఇక్కడ వెలాసిటీ ఇలా ఉందనుకుందామా? ఎటు ఉంటుందో మనకు తెలియదు, ఇలా ఉందనుకుందాం. లాజిక్ అమ్మా, ఇది ఇలా వెళ్తుంది, ఇది ఇలా వెళ్తుంది, ఆటోమేటిక్ ఇది కింద దిగుతుంది కదా. మూవబుల్ పుల్ ఇది కూడా. రైట్. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ చూడండి, 6 m/s వెలాసిటీ ఇది ఇలా వస్తుంది, టెన్షన్ కూడా టీ ఇలా ఉంది కాబట్టి రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి +60. ఇక్కడ చూడండి, వెలాసిటీ కిందకు ఉంది బట్ టెన్షన్ పైకి ఉంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి -2tv ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. టెన్షన్ కామన్ తీసి క్యాన్సిల్ చేసి పడండి, ఇంకేం మిగిలింది? 10 ఈక్వల్ టు 2v అంటే ఇది 5 times. సో v ఈక్వల్ ఎంతమ్మా? 5 m/s. వెరీ సింపుల్, వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ అమ్మ ఇవి, వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు వరకు మనం సార్ మీరేంటి అన్ని వెలాసిటీలు క్యాల్కులేట్ చేయడమే చెప్తున్నారు, యాక్సలరేషన్ క్యాల్కులేట్ చేయడం చెప్పరా అంటే అది కూడా చెప్తామమ్మా. మూవబుల్ పుల్లి యాక్సలరేషన్ క్యాల్కులేట్ చేయడం కూడా చూద్దాం. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మది. భయంకరమైన డయాగ్రామ్ ఇచ్చి దానికి యాక్సలరేషన్ క్యాల్కులేట్ చేయిస్తాగా మీకు ఫాస్ట్గా. రైట్ అమ్మా, సరే చూడండి అమ్మా, ఇక్కడేమో యాక్సలరేషన్స్ కూడా కనుక్కోమని చెప్పాను. ఇక్కడ ఓన్లీ వెలాసిటీస్ మధ్యలో రిలేషన్ కనుక్కోవాలి మనం. యూకి వీకి మధ్యలో రిలేషన్ కనుక్కోవాలి. ఈ డయాగ్రామ్ చూసి ఏం భయపడద్దు, సింపుల్ టెక్నిక్. చూడమ్మా, ఇక్కడ టెన్షన్ టీ, సో ఆటోమేటిక్ ఇక్కడ కూడా టెన్షన్ టీనే ఉంటుంది. ఇది టీ కాబట్టి ఇది ఏమవుతుందమ్మా? 2t. ఇది సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ కూడా 2t ఉంటుంది. ఇది 2t, ఇది 2t కాబట్టి ఇది ఏమవుతుంది? 4t. సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ టెన్షన్ 4t ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి? సింగిల్ స్టెప్. ఏంటన్నది ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడు కాబట్టి పవర్ క్యాల్కులేట్ చేయాలి. పవర్ ఎలా క్యాల్కులేట్ చేయాలి? చూడండి, ఇక్కడ 4t పైకి ఉంది, u కిందకు ఉంది కాబట్టి ఇక్కడ పవర్ ఏమవుతుంది? -4tu అవుతుంది. ఓకే, మరి వెలాసిటీ ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ పైకి ఉంది అనుకుందామా? మనకు తెలియదు, ఎలా ఉందో తెలియదు, చూద్దాం. పైకి ఉంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ టెన్షన్ పైకే ఉంది, వెలాసిటీ కూడా పైకే ఉంది కాబట్టి +tv. దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే tv ఈక్వల్ టు 4tu. ఈ మైనస్ అటు తీసుకెళ్ళి ప్లస్ అయింది, tt క్యాన్సిల్ అయింది, అంటే v ఈక్వల్ టు 4u. మనకి పాజిటివ్ వాల్యూ వచ్చిందమ్మా వెలాసిటీ, కాబట్టి మనం తీసుకున్న డైరెక్షన్ కరెక్ట్. ఓకే, ఒకవేళ ఇలా తీసుకున్నంటే నెగిటివ్ వచ్చింది, ఇలా తీసుకున్నాం పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మనం తీసుకున్న డైరెక్షన్ కరెక్ట్. ఓకే, అయిపోయింది. సింపుల్ టెక్నిక్, ఒక సింగిల్ స్టెప్లో అయిపోతుంది. డయాగ్రామ్ భయంకరంగా ఉంటుంది అంతే. ఓకే, ఇది కూడా అంతే. ఇది కూడా చూద్దాం. ఇక్కడ న్యూటన్ సెకండ్ లా కూడా ఎక్స్ట్రాగా అప్లై చేయాల్సి ఉంటుంది. సరే అమ్మ, వీటి యాక్సలరేషన్స్ ఎటు ఉందో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు? వాట్ ఆర్ ది యాక్సలరేషన్స్ ఆఫ్ 2 blocks అన్నాడు. ఇది 4 kg, ఇది 6 kg, ఇది మూవబుల్ పుల్లి. ఇదేంటమ్మా? మూవబుల్ పుల్లి. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? యాక్సలరేషన్ కనుక్కోమన్నాడు. యాక్సలరేషన్ ఎటు ఉంటుందో మనకు తెలియదు. ఓకే, సరే లాజిక్ ప్రకారం, లాజిక్ ఏం లేదమ్మా ఇక్కడ. ఇది 6 kg, ఇది బరువు ఎక్కువ, ఇది బరువు తక్కువ కాబట్టి దీని యాక్సలరేషన్ ఇలా ఉందనుకుందాం, దాన్ని a1 అనుకుందాం. ఈ యాక్సలరేషన్ పైకి ఉందనుకుందాం, దీన్ని a2 అనుకుందాం. మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు.
ఓకే, లేదా దీని A1 అనుకోండి, దీని A2 అనుకోండి, మీ ఇష్టం అమ్మా. దీని A1 అనుకోండి, దీని A2 అనుకోండి, మీ ఇష్టం, ఏదైనా చేయొచ్చు, మన ఇష్టం కదా. సో ఈ యాక్సలరేషన్ ఎంత, ఈ యాక్సలరేషన్ ఎంతో కనుక్కోవాలి. బట్ యాక్సలరేషన్ కనుక్కోవాలంటే అది ఏం ఉపయోగించాలి సార్ అని మీరు నన్ను అడగొచ్చు. ఇక్కడ ఏం ఉపయోగించారమ్మా, ఇక్కడ ఏం ఉపయోగించారు, టెన్షన్ ఉపయోగించారు అంతేనా. T1V1 ప్లస్ T2V2 ఈక్వల్ టు 0 అని రాశారు. ఓకే, మనం దీన్ని డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, T1A1 ప్లస్ T2A2 వస్తుంది కదా. వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, యాక్సలరేషన్ వస్తుంది అంతేనా. టెన్షన్ ఎలాగో కాన్స్టెంట్ కదా, వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. అలాగే అదే టెక్నిక్ ఇక్కడ అప్లై చేస్తాం. అంటే వెలాసిటీ ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తుందో యాక్సలరేషన్ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తుంది. ఆ టెక్నిక్కే ఇక్కడ ఉపయోగిస్తాం అమ్మా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, టెన్షన్స్ అనుకోవాలి. ఇక్కడ టెన్షన్ T అనుకుందాం, సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ కూడా టెన్షన్ T అవుతుంది. సేమ్ స్ట్రింగ్, ఇదే స్ట్రింగ్ ఇలా వచ్చిందమ్మా, సో ఇక్కడ కూడా టెన్షన్ T అవుతుంది. ఈ టెన్షన్ T కాబట్టి ఇక్కడ టెన్షన్ ఏమవుతుంది, 2T అవుతుంది. ఫినిష్. సో మనం ఏం చేయాలి, పవర్కి ఎలా అయితే ఫార్ములా రాస్తామో యాక్సలరేషన్ కూడా అదే ఫార్ములా రాయాలి. ఇక్కడ యాక్సలరేషన్ పైకి ఉంది, టెన్షన్ కూడా పైకి ఉంది. సో రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి T ఇంటూ A1. ఓకే, T ఇంటూ A1. నెక్స్ట్ ఇక్కడ టెన్షన్ పైకి ఉంది, యాక్సలరేషన్ కిందకు ఉంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి -2T ఇంటూ A2. దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఓకే, టీని కామన్ తీసి క్యాన్సిల్ చేసి పడేటప్పుడు మనకి ఏమొస్తుంది, A1 ఈక్వల్ టు 2A2 వచ్చిందమ్మా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. యాక్సలరేషన్స్ మధ్యలో రిలేషన్ వచ్చేసింది మనకి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇంకో విషయం ఏంటంటే బోత్ A1 వాల్యూ మనకి పాజిటివ్ వచ్చింది, అలాగే A2 వాల్యూ కూడా పాజిటివ్ వచ్చినట్టు. A1 వాల్యూ పాజిటివ్ వస్తే ఆటోమేటిక్గా A2 వాల్యూ కూడా పాజిటివ్ వచ్చింది. కాబట్టి మనం తీసుకున్న డైరెక్షన్స్ కరెక్ట్. ఏదైనా నెగిటివ్ వచ్చిందనుకోండి, మనం తీసుకున్న ఏదో ఒక డైరెక్షన్ మనం మార్చాల్సి ఉంటుంది. ఈ కేసులో మనం తీసుకున్న డైరెక్షన్స్ కరెక్ట్. ఓకే అమ్మా, ఒకవేళ వేరే తీసుకుంటే మైనస్ వచ్చిందమ్మా. ఓకే రైట్, నెక్స్ట్ చూడండి. సో ది ఈక్వేషన్ 1. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, సిస్టమ్ బౌండరీ టెక్నిక్ ఉపయోగిద్దాం. సో ఈ 4 kg మాస్ మీద ఏమేం ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, 4 kg మాస్ మీద ఏమేం ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. పైకి టెన్షన్ T పనిచేస్తుంది, కిందకేమో గ్రావిటేషనల్ ఫోర్స్ F4 ఇంటూ G, M ఇంటూ G పనిచేస్తుందమ్మా. 4 ఇంటూ G వాల్యూ 10 తీసుకోండి, 40 న్యూటన్స్ అనే గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది పైకి A1 అనే యాక్సలరేషన్తో వెళ్తుంది. ఇప్పుడు న్యూటన్ సెకండ్లో అప్లై చేయండి. న్యూటన్ సెకండ్లో అప్లై చేసినప్పుడు మనకి హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ ఎవరమ్మా, యాక్సలరేషన్ డైరెక్షన్లో టెన్షన్ ఉంది కాబట్టి టెన్షన్ అనేది హెల్పింగ్ ఫోర్స్ అవుతుంది. మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఎవరు, 40 న్యూటన్స్. మైనస్ అపోజింగ్ ఫోర్స్ 40 న్యూటన్స్. దట్ షుడ్ బి ఈక్వల్ టు 4 ఇంటూ A1. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకే అమ్మా, అది ఈక్వేషన్ 2 అయింది. నెక్స్ట్ 6 kgకి సిస్టమ్ బౌండరీ అప్లై చేయండి. 6 kgకి సిస్టమ్ బౌండరీ అప్లై చేయండి. సో 6 kg మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి అంటే పైకి 2T పనిచేస్తుంది, కిందకి గ్రావిటేషనల్ ఫోర్స్, దీని వెయిట్ కిందకి పనిచేస్తున్నాం ఎంత, 6 ఇంటూ G అంటే 6 ఇంటూ 10, 60 న్యూటన్స్ కిందకి పనిచేస్తుంది. యాక్సలరేషన్ ఎటు ఉంది, కిందకు ఉంది. ఇప్పుడు హెల్పింగ్ ఫోర్స్ ఎవరు అవుతారమ్మా, 60 న్యూటన్స్ అవుతుంది. ఎందుకు, యాక్సలరేషన్ 60 న్యూటన్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి హెల్పింగ్ ఫోర్స్ 60 న్యూటన్స్ అవుతుంది. మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఎవరు, 2T ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే 6 ఇంటూ A2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఓకే, మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, 3 అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నాయి. మనం కనుక్కోవాల్సింది 2 అన్నోన్ క్వాంటిటీస్ A1 A2. అంటే T ఎలిమినేట్ చేసేయచ్చు మనం. ఈ 2 ఈక్వేషన్ల నుంచి T ఎలిమినేట్ చేద్దాం. ఎలా ఎలిమినేట్ చేద్దాం, దీన్ని 2తో మల్టిప్లై చేసి ఈ 2 ఈక్వేషన్ని యాడ్ చేద్దాం. సో ఫస్ట్ 2ని 2తో మల్టిప్లై చేద్దాం. ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేస్తే 2T మైనస్ 80 ఈజ్ ఈక్వల్ టు 8A1. అంతేనా, 2T మైనస్ 80 ఈక్వల్ టు 8A1. ఇక్కడ 60 మైనస్ 2T ఈక్వల్ టు 6A2. దీన్ని ఇలా యాస్టీజ్గా రాస్తాం అమ్మా. ఈ 2 ఈక్వేషన్స్ని మనం యాడ్ చేస్తే ఈ 2T ప్లస్ 2T మైనస్ 2T క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏముందమ్మా, -80, 60 మైనస్ 80 వచ్చిందా. ఓకే,
-80 + 60 అంటే -20 ఈజ్ ఈక్వల్ టు 8A1 8A1 ప్లస్ 6A2 8A1 ప్లస్ 6A2 వచ్చిందమ్మా. ఓకే, ఇది మనకు వచ్చిన ఈక్వేషన్, రైట్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఏం చేద్దామమ్మా, ఇక్కడ A1 బదులు 2A2 పెడదామా? A1 బదులు ఏం పెడదాం? 2A2 పెడదాం. సో A1 బదులు 2A2 పెడితే ఏమవుతుంది? 16A2 అవుతుంది, అంతే కదా. 8 2s are 16, 2A2 పెడదాం, 16A2 అవుతుంది. ఇది ప్లస్ 6A2 అవుతుంది. కరెక్టా కదా? రైట్, కరెక్ట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ ఇదేమవుతుందమ్మా? 22A2 విచ్ ఈజ్ ఈక్వల్ టు -20 అంటే A2 ఈక్వల్ టు -20/22 అంటే -10/11 వచ్చిందమ్మా. ఓకే, -10/11 వచ్చింది. అంటే మనం తీసుకున్న డైరెక్షన్ తప్ప యాక్చువల్గా A2 కూడా ఎలా ఉంటుందట? పైకే ఉంటుందట. ఓకే, రైట్ అమ్మా. A2 వాల్యూ ఎంత వచ్చింది? -10/11. A1 వాల్యూ ఎంత? 2 × A2 అంతేనా? A1 వాల్యూ 2 × A2 కాబట్టి 2 × -10/11 విచ్ ఈజ్ ఈక్వల్ టు -20/11 m/s². అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి అమ్మా, A2 వాల్యూ నెగిటివ్ వచ్చింది, A1 వాల్యూ కూడా నెగిటివ్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటి? యాక్చువల్గా 4 kg పైకి వెళ్ళాలన్నమాట. 4 kg యాక్చువల్గా ఎలా వస్తుందమ్మా? కిందకు వస్తుంది. ఇక్కడ A2 కిందకు ఉండదు, ఎలా ఉంటుంది? A2 పైకి ఉంటుంది. సో మనం తీసుకున్న డైరెక్షన్ తప్పం, అందుకని చెప్పి నెగిటివ్ వచ్చింది అంతే. ఓకే, సో డైరెక్షన్స్ గురించి మనం పట్టించుకోకర్లే, డైరెక్షన్స్ మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. ఫైనల్గా వచ్చే ఆన్సర్ బట్టి అది కరెక్టా కాదని మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇక్కడ A2 ఈక్వల్ టు -10/11 వచ్చింది అంటే యాక్చువల్గా A2 మనం కిందకు ఉంటుంది అని ఎజ్యూమ్ చేసుకున్నాం. A2 యాక్చువల్గా కిందకు కాదు, ఎలా ఉంటుందమ్మా? పైకి ఉంటుంది అనమాట. అలాగే A1 కూడా మనకు నెగిటివ్ వాల్యూ వచ్చింది. A1 మనం యాక్చువల్గా పైకి ఉంటుంది అని ఎజ్యూమ్ చేసుకున్నాం, బట్ యాక్చువల్గా A1 ఎలా ఉంటుంది? కిందకు ఉంటుంది. అది విషయం. ఓకే, అంటే ఈ 4 kg ఇలా కిందకు వస్తే 6 kg ఇలాగా పైకి వెళ్తుంది. అదమ్మా యాక్చువల్గా మనం రివర్స్లో ఎజ్యూమ్ చేసుకున్నాం. 6 kg కిందకి 4 kg పైకి అని ఎజ్యూమ్ చేసుకున్నాం అంతే. సో మనం డైరెక్షన్ గురించి వరీ అవ్వాల్సిన పనే లేదు. డైరెక్షన్ మనం తీసుకున్న డైరెక్షన్ తప్పు అయితే కనుక ఆటోమేటిక్గా మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో దాని ప్రకారం మనం డైరెక్షన్ మార్చుకుంటాం. సో ఇక్కడ డిసైడ్ అవ్వక్కర్లేదమ్మా, ఫైనల్గా ఆన్సర్ వచ్చిన తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ వచ్చినా రాకపోయినా ఇక్కడ ఒకవేళ ఇక్కడే వస్తే మనం ఇక్కడే మార్చుకుంటాం. ఓకేనా? రైట్, పాజ్ చేసి రాసుకోండి, ఇంకా కొన్ని టిపికల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్ అమ్మా, చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ పుల్లీస్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్ చిటికలో చేస్తాం, ఈ ప్రాబ్లం ఇంకా ఈజీగా చేస్తాం. ఓకే, మనకి టెక్నిక్ తెలుసు కాబట్టి. ఓకే, ఈ 2 ప్రాబ్లమ్స్ ఆపుతాము, ఎందుకంటే ఇప్పటికే వీడియో యొక్క లెంగ్త్ ఎక్కువైంది. థిక్ రోప్ కూడా ఈ వీడియోలోనే పెట్టేద్దాం అనుకున్నా కానీ వీడియో లెంగ్త్ ఆల్రెడీ ఎక్కువైంది కదా. లాస్ట్ వీడియో అయితే 2.5 hours వచ్చింది. ఈ వీడియో ఇది కూడా పెద్దదే వచ్చిందమ్మా. ఓకే, మరి అంత పెద్ద వీడియోస్ అయితే మీకు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో తప్పదు, మనం ఏం చేస్తాం, క్రాష్ కోర్సు తక్కువ టైంలో ఎక్కువ కంప్లీట్ చేయాలంటే తప్పదమ్మా మరి. ఓకే సరే, రైట్. అండ్ ఎందుకు కానీ ఇప్పుడు చూడండి అమ్మా, ఈ యాంగిల్ కూడా ఇచ్చి ఉండాలి కదా, యాంగిల్ తెలియపోతే ఎలాగా? ఓకే, ఒక్క నిమిషం, యాంగిల్ ఇచ్చి ఉండాలి కదమ్మా. సే దిస్ యాంగిల్ ఈజ్ ఎంత అనుకుందాం? మీ యాంగిల్ 53 degrees అనుకుందామా? 53 degrees అనుకుందాం మీ యాంగిల్ లేకుండా మనకు ప్రాబ్లం అవుతుంది కదా. సో 53 degrees అనుకుందాం, ఏదో ర్యాండమ్గా ప్రాబ్లం ఇచ్చాం. ఓకే రైట్ అమ్మా, చూడండి ఒకసారి. ఇప్పుడు మనం యాక్సలరేషన్స్ కనుక్కోవాలమ్మా. వీటి యాక్సలరేషన్స్ ఎటు ఉంటుందో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ దీని యాక్సలరేషన్ A2 కిందకు ఉంటుంది అనుకుంటా, ఈ యాక్సలరేషన్ ఆటోమేటిక్గా A1 ఇటు ఉంది అవుతుంది, ఇటు అంతే కదా. ఇది ఇలా కింద జారుతుంటే ఇది పైకి వెళ్తుంది కదా. సో యాక్సలరేషన్ A2 ఇలా ఉందనుకుంటే యాక్సలరేషన్ A1 ఈ డైరెక్షన్లో ఉంది అనుకుంటా. అలా ఎందుకమ్మా? క్యాల్కులేట్ చేద్దాం, ఆగండి. మనం అనుకోకూడదు కదా, ఇక్కడ మనకు వాల్యూస్ ఇచ్చాడు కదా. వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం క్యాల్కులేట్ చేయొచ్చు కదా. చూడమ్మా, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ 100 newtons ఉంటుంది అంతేనా? మరి ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఎంత ఉంటుందమ్మా? ఇక్కడ మనం అనుకుంటానికి లేదమ్మో, ఏది ఎక్కువ ఉంటే అంటుంది. ఇటు ఫోర్స్ ఎంత ఉంటుందమ్మా?
ఇటేమో 100 న్యూటన్స్ ఫోర్స్ ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇటు ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే mg sin θ ఉంటుంది, అంతేనా? ఇది 53 degrees అయితే మనకి ఎంత ఉంటుందమ్మా, mg sin θ ఉంటుంది. mg sin θ అంటే ఎంత, ఈ పక్కన విడిగా క్యాలిక్యులేట్ చేద్దాం. mg sin θ వాల్యూ విడిగా క్యాలిక్యులేట్ చేద్దాం. m అంటే 4, g అంటే 10, sin θ అంటే sin 53, sin 53 వాల్యూ 4/5, sin 53 వాల్యూ 4/5 అమ్మ. సో ఏమవుతుంది, 5 2s are 10, 4 2s are 8, 8 4s are 32. సో ఇది ఎంతమ్మా, 32 న్యూటన్స్ ఇటు పని చేస్తుంది. సో ఏ ఫోర్స్ ఎక్కువ, ఈ ఫోర్స్ ఎక్కువ, కాబట్టి ఆటోమేటిక్గా యాక్సలరేషన్ కిందకి ఇలా ఉంటుంది. దీని యాక్సలరేషన్ A1 అనేది పైకి అలా ఉంటుంది. ఇది A2 అనుకుందాం. A2 కిందకి ఇలా ఉంటుందమ్మా, A1 ఇలా పైకి ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్. ఓకే అమ్మా, ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ మనం యాక్సలరేషన్స్కి మధ్యలో రిలేషన్ రాబడదాం. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, A1 ఈక్వల్ టు ఎంత, A2 ఈక్వల్ టు ఎంతో క్యాలిక్యులేట్ చేయాలమ్మా. సో ఫస్ట్ మనం యాక్సలరేషన్స్కి మధ్యలో రిలేషన్ రాబడదాం. ఫస్ట్ స్టెప్ అదే. ఫస్ట్ స్టెప్ ఏంటన్నది యాక్సలరేషన్స్కి మధ్యలో రిలేషన్. దానికోసం మనం టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెన్షన్ T అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ కూడా టెన్షన్ T అవుతుంది. సేమ్ స్ట్రింగ్, ఇది కూడా సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ కూడా టెన్షన్ T అవుతుంది. ఇక్కడ టెన్షన్ T అయితే సేమ్ స్ట్రింగ్, ఇక్కడ టెన్షన్ T అవుతుంది, ఆటోమేటిక్ ఇక్కడ కూడా టెన్షన్ T అవుతుంది. సో ఇది T, ఇది T అయితే ఇదేమవుతుందమ్మా, 2T అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు చూడండమ్మా, టెన్షన్ T ఇటు ఉంది, యాక్సలరేషన్ కూడా ఇటు ఉంది, కాబట్టి T ఇంటూ A1 రాద్దాం ఇక్కడ. ఓకే, అది ఎంతో మనకు తెలియదు, ఆ టెన్షన్ ఎంతో తెలియదు మనకి. T ఇంటూ A1 రాద్దాం. ఇక్కడ 2T పైకి ఉంది, A2 కిందకు ఉంది, కాబట్టి -2T A2, ఎందుకంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి. దట్ షుడ్ బి ఈక్వల్ టు 0. TT క్యాన్సిల్ చేయండి, A1 ఈక్వల్ టు 2A2 వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటమ్మా, ఈ 10 kg మాస్ని మనం సిస్టమ్ ఈక్విలిబ్రియం బౌండరీ అప్లై చేస్తాం, అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాం. సో 10 kg మాస్ మీద పనిచేస్తున్న ఫోర్సెస్ ఏంటి, కిందకి 100 న్యూటన్స్ ఫోర్స్ పనిచేస్తుంది, పైకి 2T పనిచేస్తుంది. యాక్సలరేషన్ ఎటు ఉందమ్మా, కిందకు ఉంది. సో హెల్పింగ్ ఫోర్స్ ఎవరు అవుతారు ఇక్కడ, 100 న్యూటన్స్ అనేది హెల్పింగ్ ఫోర్స్ అవుతుంది. సో 100 మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఎవరు, 2T, దట్ ఈజ్ ఈక్వల్ టు 10A2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ 3కి వెళ్ళండి. 3 పరిస్థితి ఏంటి, 4 kg మాస్ ఇలా ఉంది. ఓకే, టెన్షన్ ఇలా పనిచేస్తుంది, ఇటు 32 న్యూటన్స్ ఫోర్స్ ఇటు పనిచేస్తుంది. సో ఈ డైరెక్షన్లో యాక్సలరేషన్ A1 ఉందమ్మా. ఓకే, ఇప్పుడు చూడండి, హెల్పింగ్ ఫోర్స్ ఎవరు, యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉన్నది టెన్షన్ T అనేది హెల్పింగ్ ఫోర్స్. దీనికి ఈక్వేషన్ ఇక్కడ రాసేస్తుంది, ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవాలి. ఓకే, సో హెల్పింగ్ ఫోర్స్ ఎవరమ్మా, T. అపోజింగ్ ఫోర్స్ ఎవరు, 32, యాక్సలరేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో. -32 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే 4, F4, యాక్సలరేషన్ అంటే A1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఓకే, చూడండి, ఇక్కడ పైన 2T ఉంది, కింద T ఉంది. ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసేయాలి, ఎందుకంటే మనకు కావాల్సింది A1 A2 వాల్యూసే. ఈ రెండింటిని ఎలిమినేట్ చేయడానికి మనం దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. 2తో మల్టిప్లై చేస్తే ఇది 2T మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు 8A1 అవుతుంది, అంతేనా? ఈక్వేషన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే 2T మైనస్ 64 ఈక్వల్ టు 8A1. ఇదేమవుతుంది, అది అలాగే ఉంటుంది. 100 మైనస్ 2T ఈజ్ ఈక్వల్ టు 10A2. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 2T క్యాన్సిల్ అవుతుంది. 100 మైనస్ 64 36, విచ్ ఈజ్ ఈక్వల్ టు 8A1 ప్లస్ 10A2. అయితే A1 అంటే ఏంటమ్మా, 2A2. A1 అంటే 2A2, కాబట్టి 36 ఈక్వల్ టు A1 అంటే 2A2. ఆ 2A2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 16A1 అవుతుంది, 16A2 అవుతుంది, ప్లస్ 10A2. ఇదేమవుతుంది, 26A2. ఓకే, కాబట్టి A2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 36 డివైడెడ్ బై 26, విచ్ ఇస్ ఈక్వల్ టు 18 డివైడెడ్ బై 13. ఫినిష్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనకి యాక్సలరేషన్ పాజిటివ్ వాల్యూ వచ్చింది అంటే మనం కన్సిడర్ చేసిన యాక్సలరేషన్ కరెక్ట్ అని అర్థం. అలాగే A1 వాల్యూ ఏమవుతుందమ్మా, A1 ఈక్వల్ టు 36/13 అవుతుంది, ఎందుకంటే A1 ఈక్వల్ టు 2A2 కదా, లేదది
A1 ఈక్వల్ టు 2A2 కదమ్మా, దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 2 18 ఆర్ 36, 36/13 ఈక్వల్ టు మీటర్/సెకండ్ స్క్వేర్. ఓకే ఓకే అమ్మా, 36/13 మీటర్/సెకండ్ స్క్వేర్. ఈ విధంగా వస్తుంది. ఏదైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి అమ్మా. మ్యాక్సిమం కరెక్ట్గానే చేశాను అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇది చూడడం, అది కొంచెం చాలా భయంకరంగా కనపడుతుంది చూడటానికి, బట్ సేమ్ ప్రొసీజర్ మనం అప్లై చేస్తాం. ఓకే అమ్మ, ఇక్కడ ఒక విషయం గమనించండి. నేను మీకేం చెప్పట్లేదు, కానీ మీకేం చెప్పట్లేదంటే టెన్షన్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను టెన్షన్. ఇక్కడ టెన్షన్ టీ అని తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చమ్మా. ఇక్కడ టెన్షన్ టీ అని తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. అది తీసుకుంటే ఏమవుతుందంటే, ఇది టెన్షన్ టీ అనుకోండి, ఇది T/2 అవుతుంది. అంటే ఇక్కడ మనం డివైడ్ చేయాల్సి వస్తుంది, యాడ్ చేయట్లేదు. అదే ఇక్కడ కనుక టెన్షన్ టీ తీసుకుందాం అనుకోండి, చూడండి ఇక్కడ డయాగ్రామ్లో A1 పైకి ఉందన్నాడు, A2 కిందకు ఉందని వాడే ఇచ్చేసాడమ్మ, క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. మనల్ని A1 వాల్యూ A2 వాల్యూ కనుక్కోండి అంటున్నాడు. M1 వాల్యూ M2 వాల్యూ అలా ఉన్నాయి. ఓకే, టెన్షన్ టీ ఇక్కడే కదా, ఇక్కడేం తీసుకొని స్టార్ట్ చేయొచ్చు మనం, బట్ ఇక్కడి నుంచి తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది క్యాల్కులేషన్. ఓకే, ఎందుకంటే ఇక్కడ తీసుకుందాం అనుకోండి, ఏం జరుగుతుందో చెప్తాను నేను. ఇది టెన్షన్ టీ కదా, సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇది టెన్షన్ టీ అవుతుంది. ఇది టీ కాబట్టి ఇది ఏమవుతుందమ్మా 2T. ఇది 2T, సో ఇది సేమ్ స్ట్రింగ్లో ఉంది కాబట్టి ఇది కూడా 2T అవుతుంది. ఇది 2T కాబట్టి ఇది ఏమవుతుంది 4T అవుతుంది. చూడండి, ఇది 4T, సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇది కూడా 4T అవుతుంది. మళ్ళీ సేమ్ స్ట్రింగ్, ఇదే స్ట్రింగ్ ఇలా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది 4T వస్తుంది. సో జాగ్రత్తగా అలా వేసుకోవాలి. ఇది T సేమ్ స్ట్రింగ్ కాబట్టి రెండింటి చోట్ల టెన్షన్ ఒకటే. సో ఈ రెండు T కాబట్టి ఇది 2T అవుతుంది. ఇది 2T, ఇది సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ కూడా 2T వస్తుంది. ఈ రెండు 2T కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 4T. సో ఇది 4T, ఇది సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇది కూడా 4T అవుతుంది. 4T. ఓకే, ఇది సేమ్ స్ట్రింగ్ మళ్ళీ ఇలా వచ్చిందమ్మా, ఇదే స్ట్రింగ్ ఇలా వచ్చింది, వేరే స్ట్రింగ్ కాదు కాబట్టి ఇది 4T అవుతుంది. ఇది కూడా 4T, ఇది కూడా 4T. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది 4T, ఇది 4T కాబట్టి ఇక్కడ ఏమవుతుందమ్మా 8T. ఓకే, ఇక్కడ తీసుకుందాం 8T. ఇది 8T అని రాయొచ్చు లేదండి. ఇది 8T, సేమ్ స్ట్రింగ్ ఇలా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 8T వస్తుంది. ఇక్కడ ఇది 8T, ఇది 8T కాబట్టి ఇది ఏమవుతుందమ్మా 16T అవుతుంది. ఇలా రాసుకోవాలమ్మా టెన్షన్. అలా కాకుండా ఇక్కడ T అని తీసుకున్నారనుకోండి, ఇది T/2, ఇది T/2 అవుతుంది. ఇది T/4, ఇది T/4 అవుతుంది. ఇది కూడా T/4 అవుతుంది. ఓకే, T/4ని మళ్ళీ 2 కింద డివైడ్ చేయాలి, T/8. ఈ T/8ని మళ్ళీ 2 కింద డివైడ్ చేయాలి, అప్పుడు T/16 వస్తుంది. అలా డివైడెడ్ బై 16 అలా వెయిటింగ్ కన్నా ఇలా వేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది కదా, అందుకోసం అలా చేసాము. ఇప్పుడు యాక్సలరేషన్స్కి మధ్యలో రిలేషన్ రాబడదాం. ఫస్ట్ స్టెప్ అదే యాక్సలరేషన్స్కి మధ్యలో రిలేషన్. ఇక్కడ మనకి యాక్సలరేషన్స్ మధ్యలో రిలేషన్ కావాలి. చూడమ్మా, ఇక్కడ టెన్షన్ T1 పైకి ఉంది, T పైకి ఉంది, యాక్సలరేషన్ కూడా పైకే ఉంది కాబట్టి ఇక్కడ +T/A1 రాస్తాం. ఇక్కడ టెన్షన్ పైకి ఉంది, యాక్సలరేషన్ కిందకు ఉంది కాబట్టి -16T/A2 అని రాస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. T క్యాన్సిల్ చేసి పడండి. ఇప్పుడు A1 ఈక్వల్ టు 16A2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకే, నెక్స్ట్ మనం సిస్టమ్ బౌండరీ సెలెక్ట్ చేసుకుంటాం. దీని మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయో చూద్దాం. సో M1 అనే మాస్ సెలెక్ట్ చేసుకున్నాం. M1 అనే మాస్ మీద పైకి T అనే ఫోర్స్ పనిచేస్తుంది, కిందకి M1G అనే ఫోర్స్ పనిచేస్తుంది. యాక్సలరేషన్ ఎటు ఉందమ్మా పైకి ఉంది. సెకండ్ స్టెప్ ఇది. యాక్సలరేషన్ ఎటు ఉంది పైకి ఉంది. యాక్సలరేషన్ అంటే A1 పైకి ఉంది. ఓకే, సో హెల్పింగ్ ఫోర్స్ ఎవరు అవుతారు, టెన్షన్ A1, రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి టెన్షన్ హెల్పింగ్ ఫోర్స్ అవుతుంది, మైనస్ టెన్షన్ హెల్పింగ్ ఫోర్స్ అవుతుంది, మైనస్ అపోజింగ్ ఫోర్స్ అమ్మ M1G. సో టెన్షన్ మైనస్ M1G ఈక్వల్ టు M1A1, న్యూటన్ సెకండ్ లా, F ఈక్వల్ టు MA కాబట్టి M1A1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఇది తీసుకోండి, M2 మాస్ తీసుకోండి. ఓకే, ఎక్కడ పోయినా ఇక్కడ వేస్తాను. M2 మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, పైకి 16T పనిచేస్తుంది, కిందకి ఏం పనిచేస్తుందమ్మా M2G,
కిందకి m2g పనిచేస్తుంది. యాక్సిలరేషన్ ఎటు ఉంది? కిందకు ఉంది a2. సో ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ ఎవరమ్మా? ఇక్కడ యాక్సిలరేషన్ కిందకు ఉంది, m2g కూడా కిందకు ఉంది కాబట్టి m2g అనేది హెల్పింగ్ ఫోర్స్ అవుతుంది. కింద కనబడుతుందమ్మా అది? రైట్, కనబడుతుందిలే. సో ఇక్కడ m2g అనేది హెల్పింగ్ ఫోర్స్ అవుతుంది. దేర్ ఫోర్ m2g మైనస్ అపోజింగ్ ఫోర్స్ ఎవరు? యాక్సిలరేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ 16t. Therefore 16t is equal to m2a2. This is equation 3. So equation 2లో t minus m1g ఉంది, ఈక్వేషన్ 3లో m2g minus 16t ఉంది. సో ఈ రెండు ఈక్వేషన్ నుంచి నేను tని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నా. ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి t ఎలిమినేట్ చేయాలనుకుంటున్నా. అలా ఎలిమినేట్ చేయాలంటే 2ని ఫస్ట్ నేను 16తో మల్టిప్లై చేయాలమ్మా. ఈ రెండిట్ల నుంచి టెన్షన్ ఎలిమినేట్ చేయాలంటే 2ని నేను 16తో మల్టిప్లై చేయాలి. Therefore 2 into 16 కనుక వేస్తే నాకు ఈక్వేషన్ ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది చెప్పండి? దీన్ని 16తో మల్టిప్లై చేయండి. 16t మైనస్ m1g, కరెక్ట్గా వేస్తున్నానమ్మా? ఎక్కడైనా మిస్టేక్ చేశానా? ఓకే, కరెక్ట్గా వేస్తున్నాను. 16t మైనస్ 16m1g, 16తో మల్టిప్లై చేస్తున్నా టోటల్ ఈక్వేషన్ని, విచ్ ఈజ్ ఈక్వల్ టు 16m1a1. సో ఈక్వేషన్ 2 ఆ విధంగా మారిందమ్మా. ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం. ఏంటది? m2g మైనస్ 16t ఈజ్ ఈక్వల్ టు m2a2. m2a2 ఈ రెండు ఈక్వేషన్లు యాడ్ చేస్తే 16t క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక ఇక్కడ ఏం మిగిలిందమ్మా? g కామన్ తీసేద్దాం ఈ రెండాటిలో. సో m2 మైనస్ 16m1 g కామన్ తీస్తాం. m2 minus 16m1 into g is equal to 16m1a1 plus m2a2. a1 అంటే ఏంటమ్మా? a1 అంటే 16a2, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తా. a1 అంటే 16a2, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? m2 minus 16m1 into g is equal to 16m1 into a1 అంటే ఏంటి? 16a2. 16a2 ప్లస్ m2a2. ఓకే, సో ఏమవుతున్నాం? ఇది m2 మైనస్ 16m1 ఇంటూ g ఇజ్ ఈక్వల్ టు 16 సార్ 256 m1a2 ప్లస్ m2a2. ఓకే, దీని నుంచి a2 కామన్ తీసేస్తే 256 m1 ప్లస్ m2. చాలా పెద్దగా వస్తుంది కదమ్మా. ఓకే, a2 నుంచి ఇది తీసిరండి. అప్పుడు a2 వాల్యూ వచ్చింది కదా. a2 ఈక్వల్ టు m2 మైనస్ 16m1 ఇంటూ g డివైడెడ్ బై 256 m1 ప్లస్ m2. 256 m1 ప్లస్ m2. a2 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ a1 వాల్యూ ఎంతమ్మా? 16 ఇంటూ a2. సో a1 ఈక్వల్ టు ఏమవుతుంది? 16 ఇంటూ a2 అంటే ఇది. సో 16 ఇంటూ m2 మైనస్ 16m1 ఇంటూ g డివైడెడ్ బై 256 m1 ప్లస్ m2. ఒక్కసారి మీరు క్యాల్కులేషన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. చాలా పెద్ద క్యాల్కులేషన్ వచ్చింది, కొంచెం పెద్ద ప్రాబ్లం తీసుకున్నాం కదా. ఏం లేదమ్మా, సింపుల్. ఫస్ట్ స్టెప్ ఏంటి? యాక్సలరేషన్స్కి మధ్యలో రిలేషన్ తీసుకురావటం. సెకండ్ స్టెప్ ఏంటి? ఇక్కడ న్యూటన్ లా అప్లై చేయటం. థర్డ్ స్టెప్ ఇక్కడ న్యూటన్ లా అప్లై చేయటం. 3 ఈక్వేషన్లు వస్తాయి. ఆ 3 ఈక్వేషన్లని సాల్వ్ చేస్తే a1 a2 వచ్చేస్తాయి. అదే టెక్నిక్. సో ఇక్కడ మనం ఉపయోగించిన టెక్నిక్ ఏంటమ్మా? ఇంటర్నల్ ఫోర్సెస్, సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ 0, వర్క్ డన్ బై ఇంటర్నల్ ఫోర్సెస్ 0, పవర్ డన్ బై ఇంటర్నల్ ఫోర్సెస్ 0. ఏ కేసులో? టెన్షన్ కేసులో. అన్ని కేసుల్లో కరెక్ట్ కాదమ్మా. అది స్ప్రింగ్ కనుక ఉందనుకోండి, అప్పుడు మనం ఈ టెక్నిక్ ఉపయోగించలేం. ఓకే, అప్పుడు వేరేది వస్తుంది. ఓకే అమ్మా, రైట్. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఇక్కడతో ఈ వీడియో ఆపుతాను. ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైంది. ఇక్కడతో వీడియో ఆపుతాను. నెక్స్ట్ వీడియోలో మనం థిక్ రోప్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇంకా కావాలంటే పుల్లీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దామంటే చేద్దాం, లేదా పుల్లీకి సెపరేట్గా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్, ఇవి కూడా మంచి ప్రాబ్లమ్సే అమ్మా. ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ కావాలి అంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. ఓకే, లేదా
ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని చెప్పి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యి అక్కడ క్వశ్చన్స్ పోస్ట్ చేయండి. పుల్లికి సంబంధించిన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.